అందరికి ఈరోజు మేము మళ్ళీ బయట వెళ్తున్నాము. 2 వీక్స్ నుంచి అస్సలు క్లైమేట్ బాగాలేదు. ఈరోజు కాస్త ఎండ ఉందనేసి బ్యాగ్ అన్ని సర్ది పెట్టుకుంటున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా, గులాబర్గ్ వెళ్తా ఉన్నాము. 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు భవేష్ని తీసుకొని వెళ్తున్నాను. నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. బస్ స్టాప్కి వెళ్ళి చూస్తే కిరణ్ అక్క వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. భవేష్ నైనాతో బాగా ఆడుకుంటా అన్నాడు. మేము బస్ స్టాప్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. కానీ బస్సు ఫుల్ అయిపోయిందని ఆపకుండా వెళ్ళిపోయినాడు. 1 అవర్ తర్వాత ఇంకొక బస్సు ఉంది, ఎందుకు టైం వేస్ట్ చేయడము, సరే వెన్నె ఐలాండ్ వెళ్దాము అన్నారు మా హస్బెండ్. నాకు భలే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక్కసారి కూడా ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సెంట్రల్కి వచ్చి లాన్స్క్రోనా బస్సు ఉంది, ఇంకా అది ఎక్కేసాము. బస్సు ఎక్కిన కాసేపటికి భవేష్ బాగా నిద్రపోయేసినాడు. లాన్స్క్రోనాకి ఎప్పుడు వెళ్ళాలన్నా మేము ట్రైన్లోనే వెళ్తాము. ఈరోజు బస్కి వచ్చాము. నాకు ఈ వ్యూ అంతా పల్లె నచ్చేసింది. ఇంకెప్పుడు ట్రైన్కి వెళ్ళకూడదు, బస్లోనే రావాలన్నంతగా నచ్చింది. పొయ్యి అంత దూరము, వ్యూ అంతా చాలా బాగుంది. ఈ బీచ్ వ్యూ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. మూవీస్లో చూపించినట్టే ఉంది. నాకైతే కాసేపటికి దిగేసి బీచ్కి వెళ్దాం అనిపించింది, కానీ ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపరు కాబట్టి ఇంకా గమ్ముగా కూర్చొని వచ్చాను. ఇవంతా చూస్తూనే మనం లాన్స్క్రోనాకి కూడా వచ్చేసాము. వెన్నె ఐలాండ్కి వెళ్ళేదానికి 2 అవర్స్ ఉందన్నారు టైము. లాన్స్క్రోనాలోనే మ్యూజియం ఒకటి ఉందంటే ఇంకా చూద్దామనేసి అక్కడికైతే వెళ్తా ఉన్నాము. ఈ లాన్స్క్రోనాలో ఉండే ఫ్రీ మ్యూజియము ఇప్పుడు స్ట్రోలర్ తీసుకొని వెళ్ళి లోపల పెట్టేసి మేము చూసేదానికైతే వెళ్తున్నాము. స్టార్టింగ్లోనే పిల్లల్ని పెద్దోళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు చాలా ఐటమ్స్ పెడతా ఉంటారు. మనకి లాకర్ అయితే ఇచ్చారు బ్యాగ్స్ పెట్టుకునేదానికి. ఎప్పుడన్నా ఇలాగ బయటకు వచ్చినప్పుడు లాకర్స్ ఇచ్చినప్పుడు అవి తెలియకపోతే పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, అవి కేర్ఫుల్గా చూసి అలాగా మీ బ్యాగ్స్ అన్నీ సేఫ్గా పెట్టేసి వెళ్ళండి. ఇంకా భవేష్ని అయితే మా ఆయనతో ఇచ్చేసాను, ఆయన ఎత్తుకొని వెళ్తున్నారు. ఇది చూసారా డెకరేషన్ భలే చేస్తున్నారు. వాళ్ళకి రాగానే ఇలాగ డిఫరెంట్ సైజెస్ మిర్రర్ అయితే ఉంది, చూడంగానే భలే అనిపించింది. మళ్ళీ అక్కడ నుంచి లోపలికి వస్తే ఇలాగ ఫార్మర్స్ వాడేవన్నీ పెట్టున్నారు. బాగుంది చూసేదానికి. చూసారా క్యారెట్ పంట. భవేష్కి ఫొటోస్ తీద్దామనేసి ఇంకా స్నేల్ పైన అయితే కూర్చోబెట్టాము. కూరగాయలంతా వెయిట్ చూసేదానికి భలే వెయిట్ మిషన్ అయితే పెట్టున్నారు. ఇక్కడ చూసారు ఇవన్నీ వుడెన్ వే, ఈ ఫ్రూట్స్ కానీ ఎగ్స్ అన్నీ వుడెన్ వే. ఇక్కడ ఫొటోస్ తీసుకొని కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి లోపలికి వస్తా అంటే గన్స్ పెట్టున్నారు. చాలా వెరైటీస్ ఆఫ్ గన్స్ అయితే ఉంది. నేను ఎప్పుడు ఇన్ని వెరైటీస్ చూడలేదు. బాగుంది. పురాతనమైన గన్స్ అన్నీ పెట్టున్నారు, అప్పటి వాళ్ళు వాడినవేమో ఇవన్నీ కూడా. ఇంకా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అక్కడ ఏముందంటే పాతకాలము వస్తువులంతా ఉంది. ఇవి నాకు చూస్తే ఉయ్యాలనిపించింది, ఇది చూస్తే నిచ్చెనలాగా అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇది చూసారా వాటర్ పోసి పెడతారా ఏమని తెలియలేదు, డిఫరెంట్గా నేను చూసేదానికి. ఇక్కడికి వచ్చాం కానీ అంత చీకటి కూడా ఉంది, కానీ సౌండ్స్ మాత్రం భలే ఉంది. చూసారా సౌండ్ అంతా భలే సెట్ చేసి పెట్టున్నారు. నేను ఇవంతా ఏంద్రా స్టోన్స్ ఇలా పెట్టున్నారు అనుకున్నాను. మళ్ళీ అక్కడ చదివితే కానీ తెలియలేదు. ఆ కాలంలో అనిమల్స్ని వేటాడేదానికి ఇవన్నీ యారోస్ లాగా యూస్ చేసేటోళ్ళంట. చూసారా షార్ప్ ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, చిన్న ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి వెళ్తే పిల్లలు క్రాఫ్ట్ చేసుకునేదానికన్నీ భలే ఉన్నాయి. పరాజుని కూడా పెట్టున్నారు. ఇప్పుడు చూసేదాన్ని చూసి అసలు భయపడొద్దండి, ఇవన్నీ ఒరిజినల్ వంట. నేను కూడా మీలానే చూసి ఫస్ట్ భయపడ్డాను. ఒరిజినల్ అస్థిపంజరాలు, పురాతనమైన వాళ్ళది, ఎవరితో తెలియలేదు. 4 అస్థిపంజరాలు తెచ్చిపెట్టున్నారు. భవేష్ భయపడతాడేమో అనేసి అసలు చూపించకుండా ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇన్ని కార్ అంటారా ఇంకేమంటారని నాకైతే తెలియదు, నేనైతే కార్ అంటున్నాను. ఇవన్నీ ఎలాగా పైకి తెచ్చి ఇలాగంతా సెట్ చేశారో. ఇది చూసారా ఇవన్నీ చెక్కతోనే చేసిన ఫ్లైట్, చూసేదానికే భలే అనిపించింది. ఇవన్నీ ఆ కాలంలో యూస్ చేసినవంట. అసలు డ్యామేజ్ ఏమీ పెట్టకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవి ఏందని చూస్తున్నారు, అగ్గిపెట్టెలండి. నేను ఫస్ట్ చూసి ఏమో అనుకున్నా, మళ్ళీ క్లోజ్గా వెళ్ళి చూసే కానీ తెలియలేదు. అగ్గిపెట్టెలు చూసారా ఎన్ని కలెక్షన్స్ ఉందో. ఇలాగ చిన్న చిన్న ఐరన్ బాక్సెస్ అంతా బాగుంది చూసేదానికి.
యాస్ట్రేస్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉంది. నాకు ఆ షూ యాస్ట్రే మాత్రం భలే నచ్చింది. డాల్మిషన్ డాగ్స్, ఎన్ని మంది డాల్మిషన్ మూవీ చూసారనేసి కింద కమెంట్ చేయండి. నేను మా అక్క చాలా సార్లు ఆ మూవీ అయితే చూసాము. సైకిల్స్ ఉన్నాయి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ కాలంలో ఉన్న సైకిల్స్ కూడా అన్నీ పెట్టున్నారు, ఒకటని కాదు ప్రతిదీ పెట్టున్నారు. నాకైతే ఒక సైకిల్కి కూడా కాళ్ళు అందదు. ఇవన్నీ పెద్ద పెద్ద సైకిల్స్, ఎంత హైట్ ఉంటే కానీ ఆ సైకిల్స్ అంతా తొక్కలేరు. ఎంత పురాతనమైన వస్తువులంతా ఎంత బాగా భద్రపరుచున్నారు నెక్స్ట్ జనరేషన్కి చూపించేదానికి ఇవన్నీ. ఇంకా వెన్నె ఐలాండ్ అని చెప్పాను కదా, మేము ఇవంతా తిరిగే లోపలే అలసిపోయినాము. ఇంకా ఇంటికి వెళ్దామనేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.